నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి భారత్ మాతా కీ నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం भारत माता की जय भारत माता की बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद विदेशी वस्तुవుల ముద్దు స్వదేశీ వస్తువుల ముద్దు విదేశీ వస్తువుల వద్దు విదేశీ వస్తువుల వద్దు స్వదేశీ వస్తువుల ముద్దు 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 విదేశీ వస్తువుల వద్దు స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి స్వదేశీ వస్తువులు మాత్రమే విదేశీ వస్తువులు వద్దు విదేశీ వస్తువులు వాడాలి మాతాకి నరేంద్ర మోడీ వాడాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం స్వదేశీ వస్తువులనే వాడాలి విదేశీ వస్తువుల వద్దు భారత్ మాతా కీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం ఎంత పర్సెంట్ తగ్గించారు ఎంత తగ్గింది ఈ రోజున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తు సేవల పన్ను జిఎస్టీ రూపంలో దేశ ప్రజలందరికీ కూడా దసరా కానుకగా ఈ రోజు నుంచి అమలులోకి తీసుకురావడం జరిగింది. ఈ రోజున పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే కాకుండా వర్తకులు మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఈరోజు మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఈ GST 2 అనే దాని మీద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు ఉన్నారు. ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు దేశంలో 140 కోట్ల మంది ప్రజల యొక్క ముఖాలు చిరునవ్వుతో చిందించాలంటే ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ గారిని ఇంకా కొంతకాలం ఈ దేశానికి ప్రధానమంత్రి ఉండవలసిన అవసరం ఉంది. ఇలాంటి నాయకుడు ఆయన ఎప్పుడు తీసుకున్నా కానీ ఒక సంచలనటువంటి నిర్ణయం తీసుకుంటాడు. ఆయన దృష్టి అంతా పేద బడుగు వర్గాల మీద అదేవిధంగా వర్తక వర్గాల మీద ఉంది. కాబట్టి ఈ రోజున ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ దేశానికి ఎక్కడ తొనకుండా మరి అలాంటి అమెరికా లాంటి దేశానికి తల వంచినటువంటి ధీరుడు ఎవడైనా ఉన్నారంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. అదేవిధంగా నిన్ననే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది, ఈ దేశానికి 2039 దాకా కూడా నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటారని భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అత్యున్నతమైన పదవులు ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి అయినటువంటి మరి రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది. నవరాత్రుల సందర్భంగా
సందర్భంగా మోడీ గారు జిఎస్టీ పేద ప్రజలకు కావచ్చు, వ్యాపారస్తులకు కావచ్చు, అందరికీ అందుబాటులో ఉండే విధంగా అన్ని వస్తువుల మీద జిఎస్టీ తగ్గించడం జరిగింది. దీని మూలాన ఎలక్ట్రికల్ వస్తువులు, వాహనాలు, మోటార్ బైకులు కావచ్చు, కార్లు, ట్రాక్టర్స్, ఆల్ స్పేర్ పార్ట్స్, ప్లస్ నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రికల్ గూడ్స్, వీటన్నిటి మీద చాలా తక్కువ జిఎస్టీ కోట్ చేయడం జరిగింది. దీని మూలాన అందరూ ప్రజానికం అంతా చాలా వ్యాపారస్తులు కావచ్చు, మధ్యతరగతి ప్రజలు కావచ్చు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ సెంటర్లో ఇంకా పేద ప్రజల కోసం, వ్యాపారస్తుల కోసం ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ముందు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి సెంట్రల్ ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారికి ఇందుకు గాను అందరి తరఫున బీజేపీ పార్టీ యావత్ ప్రపంచం ప్రజల తరఫున కృతజ్ఞతలు. నిర్మలా సీతారామన్ గారు ఇటీవల జిఎస్టీ చాలా వస్తువుల మీద తగ్గించారు. మరీ ముఖ్యంగా ప్రతిరోజు నిత్యం వాడుకునే వస్తువుల్లో 12% ఉండేటువంటి వాటిని పూర్తిగా వాటి మీద జిఎస్టీ ఎత్తేయడం, అలానే మనం ఎక్కువగా వాడుకునేటువంటి వస్తువుల్లో 12% ఉన్నటువంటి వాటి మీద కూడాను దాదాపుగా 99% తగ్గించేసి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా, అలానే ఉత్పత్తిదారులు కూడా ప్రోత్సాహంగా మేక్ ఇన్ ఇండియా అనే ఉద్దేశంతో వాళ్ళని ఉత్సాహపరచాలని, ప్రజలందరికీ ఉపయోగపడాలని చెప్పేసి ప్రభుత్వానికి నష్టం జరిగినా కూడా దాదాపుగా 2,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సంవత్సరం పడిపోతూ ఉన్నప్పటికీ కూడా ప్రజలకి, అలానే వ్యాపారస్తులకి స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, లోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని కూర్చుకొని ఆత్మనిర్భర్